నిత్యం హడావుడి చేస్తూ ఏదో ఒక టెంపుల్లో కనిపించే లేడీ అఘోరి ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. నిన్న శనివారం అమావాస్య, అందులోనూ సూర్యగ్రహణం కావడంతో అఘోరి క్షుద్ర పూజలు చేస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీవర్షిణిని పక్కన పెట్టుకుని క్షుద్ర పూజలు చేస్తున్నట్లు సమాచారం. శ్రీవర్షిణితో పాటు మరో 11 మంది అమ్మాయిలకు అఘోరి విద్య నేర్పిస్తున్నారని మీడియా ముందు చెప్పింది అఘోరి. దీంతో అఘోరి వ్యాఖ్యలు తీవ్ర అనుమానాలకు దారితీస్తున్నాయి. నిత్యం హడావుడి చేస్తూ ఏదో ఒక టెంపుల్లో కనిపించే లేడీ అఘోరి ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. నిన్న శనివారం అమావాస్య, అందులోనూ సూర్యగ్రహణం కావడంతో అఘోరి క్షుద్ర పూజలు చేస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీవర్షిణిని పక్కన పెట్టుకుని క్షుద్ర పూజలు చేస్తున్నట్టు సమాచారం. శ్రీవర్షిణితో పాటు మరో 11 మంది అమ్మాయిలకు అఘోరి విద్య నేర్పిస్తున్నారని మీడియా ముందు చెప్పింది అఘోరి. దీంతో అఘోరి వ్యాఖ్యలు తీవ్ర అనుమానాలకు దారితీస్తున్నాయి. రైట్, ఇదాంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఆంధ్రప్రదేశ్ నుంచి సడన్ గా హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యి మీడియాతో మాట్లాడి ఇప్పటి వరకు కనిపించకుండా పోయింది. అది కూడా నిన్న శనివారం అమావాస్య రోజు, సూర్యగ్రహణం పట్టినటువంటి రోజు ఎవరికి అందుబాటులో లేకుండా పోయింది. తను ఇప్పటికే ప్రతి అమావాస్య రోజు ప్రత్యేక క్షుద్ర పూజలు చేస్తానంటూ కూడా గతంలోనే ప్రకటించింది. నిన్న శ్రీవర్షిణిని పక్కన పెట్టుకుని ఇటీవలే అమ్మాయి కిడ్నాప్ కి గురైందంటూ కూడా తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో, మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందజేయడము, ఇప్పటి వరకు అమ్మాయి ఇంటికి వెళ్ళకపోవడము, నిన్న అది కూడా పవర్ఫుల్ డే కాబట్టి నిన్న క్షుద్ర పూజలలో కూడా ఈ వర్షిణిని పెట్టుకొని క్షుద్ర పూజలు చేసి ఉండవచ్చు అనే దానిపై కూడా తీవ్ర కలకలం రేగుతా ఉంది. గతంలో అఘోరి మాట్లాడిన విధంగానే శ్రీవర్షినే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఇంకా 11 మందిలు ఈ అఘోరి విద్య నేర్చుకుంటా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా త్వరలో పూర్తి స్థాయిలో అఘోరి విద్య నేర్పిస్తాను అంటూ కూడా ప్రకటించి ఈ శ్రీవర్షిణిని తీసుకుని తిరిగి తను 18 జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్తున్నానంటూ తీసుకెళ్లింది. ఇప్పటి వరకు కూడా ఎవరికి అందుబాటులో రాకపోవడము, ఎక్కడున్నారని ఒక విషయం తెలియజేయకపోవడము, నిన్న అమావాస్య రోజు శనివారం, అది కూడా సూర్యగ్రహణం సమయంలో ఇలాంటి క్షుద్ర పూజలకు కొన్ని పవర్స్, కొన్ని చెడు ఉపయోగించుకుంటారు, కొన్ని మంచికి ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి నిన్న అఘోరి ఎక్కడ ఈ పూజలు చేసింది, శ్రీవర్షితో కలిపి ఈ పూజలు చేసిందా, ఈ 11 మంది అమ్మాయిలతో కలిపి ఈ క్షుద్ర పూజలు తనకు నేర్పించి ఏమైనా ప్రయత్నం చేసిందా అనే దాంతో కూడా తీవ్ర అనుమానం వ్యక్తం అవుతా ఉన్నాయి. ఈ 11 మంది అమ్మాయిలు తమ ఇంట్లోనే ఉన్నారా, ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయారా? శ్రీవర్షిని అయితే ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నానంటూ కూడా ఇప్పటికే ప్రకటించి అఘోరితో కలిసి ప్రయాణానికి అయితే బయలుదేరింది. హైదరాబాద్ చేరుకొని ఇక్కడ నుంచి తిరిగి 18 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటానంటూ కూడా చెప్పి ఇక్కడ నుంచి వెళ్లిపోవడంపై మాత్రం నిన్న జరిగినటువంటి ఈ పవర్ఫుల్ డే రోజు అఘోరి మంత్రాలు, తంత్రాలు, క్షుద్ర పూజలు, అమ్మాయిని పక్కన పెట్టుకొని ఏవైనా నరబలి లాంటి కార్యక్రమాలు చేపట్టి ఉంటే మాత్రం ఇది తీవ్ర సంచలనానికి దారితీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిన్న ఈ రోజు ఎవరికి అందుబాటులో లేకుండా తన మొబైల్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ పెట్టి ఎవరికి అందుబాటులో ఉండట్లేదు, దూరంగా వెళ్లిపోతున్నాను, ఈ అమ్మాయిని తీసుకున్నట్టు కూడా ప్రకటించి కనిపించకుండా వెళ్లిపోవడము, కేవలం ఈ అమావాస్యను టార్గెట్ గా పెట్టుకుని శ్రీవర్షిణిని మంచి చెప్పి శ్రీవర్షిని మంచిగా చేసుకుని తీసుకెళ్లి ఈ అమ్మాయి ద్వారా ఏదైనా క్షుద్ర పూజలకు పాల్పడింది అనే దానిపై కూడా తల్లిదండ్రులకు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇప్పటి వరకు శ్రీవర్షిని కనీసం ఫోన్ లో గానీ, ఇంటర్వ్యూలో గానీ మాట్లాడి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేది. ఇప్పుడు మొత్తం కనిపించకుండా వెళ్లిపోయారు, అందుబాటులో లేకుండా పోయారు. కాబట్టి ఈ క్షుద్ర పూజల కోసం అమ్మాయిని ఏమైనా ఉపయోగించుకొని ఈ నరబలి లాంటివి, ఇలాంటి పవర్ఫుల్ డే రోజు ఖచ్చితంగా ఎవరినో ఒకరిని బలిస్తే ఆ పవర్స్ తమకు వస్తాయంటూ కూడా గత చరిత్రలో కూడా ఇవి తీవ్ర ప్రచారంలో ఉన్నాయి. కాబట్టి నిన్న జరిగినటువంటి ఈ అమావాస్య, క్షుద్ర పూజలు, శనివారము సూర్యాస్తమయం, సూర్యుడి గ్రహణం పట్టినటువంటి ఈ టైంలో ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడుంది, ప్రస్తుతం శ్రీవర్షిని ఎలా ఉంది, సడన్ గా కనిపించకుండా వెళ్లిపోవడంపై మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ విషయం శ్రీవర్షిని తల్లిదండ్రులు మరోసారి పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ. నిత్యం హడావుడి చేస్తూ ఏదో ఒక టెంపుల్లో కనిపించే లేడీ అఘోరి ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. నిన్న శనివారం అమావాస్య, అందులోనూ సూర్యగ్రహణం కావడంతో అఘోరి క్షుద్ర పూజలు చేస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీవర్షిణిని పక్కన పెట్టుకుని క్షుద్ర పూజలు చేస్తున్నట్టు సమాచారం.
శ్రీవర్షినితో పాటు మరో 11 మంది అమ్మాయిలకు అఘోరి విద్య నేర్పిస్తున్నారని మీడియా ముందు చెప్పింది అఘోరి. దీంతో అఘోరి వ్యాఖ్యలు తీవ్ర అనుమానాలకు దారితీస్తున్నాయి. రైట్ రవితేజ, అంటే ప్రస్తుతం అఘోరి ఎక్కడుంది? శ్రీవర్షిని ప్రస్తుతం ఆమె దగ్గర ఉందా? 11 మంది అమ్మాయిలు కూడా అక్కడే ఉన్నారా? శ్రీవర్షిని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే తీవ్ర కన్ఫ్యూజన్ లో ఉండి తమ కూతురు తమ ఇంటికి వస్తుందా లేదా పూర్త అఘోరిగా మారిపోయి అసలు తమ కనిపించకుండా ఏదైనా పుణ్యక్షేత్రానికి లేదా ఏదైనా క్షేత్రానికి వెళ్లి అక్కడే ఉండిపోతుందా అనే దానిపై కూడా ఇప్పటికే వారికి అనేక అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ సమయంలో నిన్న ఈ పవర్ఫుల్ డే ఒకటి కలిసి రావడము, అమావాస్య ఒకటి, శనివారం ఒకటి, సూర్యగ్రహణం ఒకటి, ఇలాంటి అరుదైనటువంటి సందర్భం ప్రపంచపై చాలా తక్కువ సందర్భాల్లో ఏర్పడతా ఉంటాయి. ఇవన్నీ కలిసి ఒకేసారి రావడము, దానికంటే ముందుగానే శ్రీవర్షిని మాయమైపోవడము, అక్కడి నుంచి ఇదే టైంకి తప్పనిసరిగా మనం ఇక్కడి నుంచి వెళ్లి వేరే ప్రాంతానికి వెళ్లాలంటూ కూడా ఈ అమ్మాయికి చెప్పడము, అదే టైంలో అమ్మాయి కనిపించకుండా పోవడము, అఘోరి కూడా మొబైల్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ పెట్టడము, ఎవరికి అందుబాటులో లేకపోవడము, తల్లిదండ్రులు పోలీసుల దగ్గరికి వెళ్లి పోలీసులకు ఒక సమాచారాన్ని అందజేసి నిన్న జరిగినటువంటి ఈ అమావాస్య సందర్భంగా తన కూతురు అసలు అందుబాటులో లేకుండా పోయింది, అసలు అఘోరి ఎక్కడికి తీసుకెళ్లింది, ఏ ప్రాంతానికి తీసుకెళ్లింది, నిన్న ఉన్నటువంటి డే సందర్భంగా ఈ అఘోరీలు గాని కొంతమంది మంత్రాలు తంత్రాలు ఈ బాబాలందరూ కూడా నరబలి ఇచ్చి వాళ్ళ పవర్స్ ని ఇంకా రెట్టింపు చేసుకునేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉంటుంటారు. ఇది గత చరిత్ర సందర్భంగా ఇది తీవ్ర ప్రచారంలో ఉంది కాబట్టి నిన్న జరిగినటువంటి అమావాస్య, శనివారం, సూర్యగ్రహం ఈ మూడు కూడా కొన్ని జాతకాల ప్రకారంగా ఆ వ్యక్తులని తీసుకెళ్లి దాంట్లో కూర్చోబెట్టి దాని ద్వారా పూజ చేయించి లేదా వాళ్ళని నరబలించి వాళ్ళ రక్తం ద్వారా ఏదైనా పూజలు చేయించడం కారణంగా వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చడము, వాళ్ళు అనుకున్నటువంటి పవర్స్ ఈజీగా వాళ్ళకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా గత కొన్ని చరిత్రలో ఈ ప్రచారంలో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు కూడా అందుబాటులోకి రాకపోవడంపై ఇటు మీడియాలో అటు పోలీసులు తమను ఊరికే విసిగిస్తా ఉన్నారు, తమను ఊరికే ఇంటర్వ్యూల పేరుతో వేధిస్తా ఉన్నారని ఒక భయపడి మొబైల్స్ స్విచ్ ఆఫ్ పెట్టి దూరంగా వెళ్లిపోయి వీళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారా, లేదా ఈ పరిణామాలన్నీ నిజంగానే జరిగాయి, తమకు అనుమానాలు ఉన్నాయి, ఆ అఘోరి ప్లాన్ ప్రకారంగా శ్రీవర్షిని తీసుకెళ్లి ఏదో ఒకటి చేసి ఉండవచ్చు, వీటి కోసమే ఈ అమ్మాయిని మంచి చేసుకుని ఇంటి కుటుంబ సభ్యులతో స్నేహితులుగా కలిసి ఒక రిలేషన్ మెయింటైన్ చేసుకొని ఈ అమ్మాయిని అక్కడి నుంచి కూడా తీసుకెళ్లింది బలవంతంగా. అంటే 11 మంది అమ్మాయిలకు సంబంధించి ఏదైనా విషయం తెలుస్తుందంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చి అఘోరికి అప్రోచ్ అయ్యారు? గతంలో అఘోరి చెప్పినటువంటి విధంగానే శ్రీవర్షిని ఒక్కనే కాదు, మొత్తం ఇరు రాష్ట్రాల్లో 11 మంది అమ్మాయిలను నేను ట్రైనింగ్ ఇస్తా ఉన్నాను, విద్య నేర్పిస్తా ఉన్నాను, వీళ్ళందరినీ కూడా నాగసాధువుగా మార్చబోతా ఉన్నారు, వీరికి కూడా అఘోరి మాత పూర్తి సంస్కృతి నేర్పిస్తాను, వీరు కూడా అఘోరి మాత వారే విధంగా నేను ఆ విద్యను అందిస్తాను, దేశవ్యాప్తంగా ఎవరు తన దగ్గరకు వచ్చినా అది కూడా అమ్మాయిలకు మాత్రమే ఈ విద్య నేర్పిస్తానంటూ కూడా గత ఇంటర్వ్యూలో తను చెప్పడంపై మాత్రం ఎవరా 11 మంది అమ్మాయిలు, వీరు కూడా శ్రీవర్షిని లాగా ఇంట్లో నుంచి వెళ్లిపోయి కుటుంబానికి దూరంగా ఉంటారా, ఇదంతా కూడా నిన్న జరగబోయేటువంటి ఆ పవర్ఫుల్ డే కోసం మాత్రమే ఈ అఘోరి వీళ్ళని ట్రాప్ చేసి ఏదైనా తీసుకెళ్లింది అనే దానిపై కూడా వాస్తవాలన్నీ వెలుగులోకి రావాలి. ఇప్పటి వరకు శ్రీవర్షిని అయితే అందుబాటులోకి రాలేదు. శ్రీవర్షిని క్లియర్ గా మీడియా ముందు మాట్లాడేటప్పుడు నన్ను ఎవరూ బలవంతం చేయలేదు, నేను ఇష్టంగా మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందజేసి నేను పూర్తి స్థాయిలో అఘోరిగా మారబోతా ఉన్నారు, 2 నెలల నుంచి నేను అఘోరి శిక్షణ తీసుకున్నాను, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ అఘోరి మాత పరిచయం అయిన తర్వాత తనతో కలిసి నేను వెళ్లిపోతున్నాను ఒక విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పాను, తల్లిదండ్రులు దానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత దాన్ని కావాలని పెద్ద రాజకీయం చేసి దాన్ని రచ్చ చేసి కావాలని కుటుంబ సభ్యులు రోడ్డు మీదకి వచ్చి తన పరువుని భంగం కలిగిస్తా ఉన్నారు. నేను స్వేచ్ఛగా ఒక పక్క బీటెక్ చదువుకుంటూనే మరో పక్క ఈ అఘోరి శిక్షణ తీసుకొని నేను లైఫ్ లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఈ పెళ్లిళ్ళు గాని పిల్లలు గాని జీవితం ఫ్యూచర్ గురించి నేను ఆలోచించట్లేదు, అవన్నీ వద్దనుకోనే ఈ అఘోరి లైఫ్ ని నేను రూల్ చేయాలనుకుంటున్నానంటూ కూడా శ్రీవర్షిని కుండబద్దలు కొట్టినట్టు ఈ విషయాన్ని తెలియజేసింది. ఇప్పుడు శ్రీవర్షిని తీసుకెళ్లినటువంటి లేడీ అఘోరి కూడా కనిపించకపోవడము, ఈ 11 మంది అమ్మాయిలు కూడా
తన అఘోరి విద్య నేర్చుకుంటానంటూ కూడా ఇంట్లో నుంచి ఏదైనా వెళ్లిపోయారా? వాళ్ళ తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి ఒకవేళ మీ పిల్లలు కనిపించకపోతే ఇదంతా కూడా అఘోరి చేసినటువంటి నిర్వహణ అంటూ కూడా మీరు పోలీసులకు ఫిర్యాదు చేయండి అంటూ మాత్రం శ్రీవర్షిని తల్లిదండ్రులు ఈ రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకు మరోసారి తమ కూతురు ఎక్కడుంది ఆ జాడా కనుక్కోమంటూ కూడా వారికి ఇప్పటికే వేడుకున్నట్టుగా తెలుస్తుంది సార్. అంటే పోలీసులు కంప్లైంట్ తీసుకోవట్లేదు, శ్రీవర్షిని తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చిన తీసుకోవట్లేదు అని తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? శ్రీవర్షిని తల్లిదండ్రులు ఇప్పటికే మంగళగిరి పోలీస్ స్టేషన్ లో తన కూతురుని కిడ్నాప్ చేశారంటూ కూడా లేడీ అఘోరి పైన ఈ ఫిర్యాదు అందజేయడము, తన ఇంట్లో నుంచి బయటకు వచ్చే ముందు అఫీషియల్ గా ఒక కంప్లైంట్ రాసి నేను సొంతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, ఎవరు నేను బలవంతం చేయలేదు, నా తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చెప్పి నా లైఫ్ ని నేను వేరే విధంగా రూల్ చేసుకోవాలనుకొని బయటకు వెళ్తా ఉన్నానంటూ కూడా ఇప్పటికే తను క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటర్వ్యూలో కూడా అదే ప్రస్తావనకు తీసుకొచ్చింది. తర్వాత అనేక ఇంటర్వ్యూలలో కూడా శ్రీవర్షిని నేనేం కిడ్నాప్ కి గురవ్వలేదు, నేను స్వేచ్ఛగా నా ఇష్టంగా నా సొంతంగా నేను అఘోరి మాతతో కలిసి తిరుగుతా ఉన్నాను, ఇదే కారులో మేము 18 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోబోతా ఉన్నాము, అన్ని దేవాలయాలు మేము దర్శించుకోబోతున్నాం అంటూ కూడా క్లియర్ గా తను ఫ్రీగానే ఉంటూ రోడ్డు మీద నిలబడి ఈ వర్షన్ కూడా తను వినిపించింది. కాబట్టి పోలీసులు మేజర్ కాబట్టి 18 ఏళ్లు నిండినటువంటి అమ్మాయి తన ఇష్ట ప్రకారంగా ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరితోటైనా వెళ్ళొచ్చు, అది ఇంటి కుటుంబ సభ్యులైనా బయట వ్యక్తులైనా సరే, తనే స్వయంగా నేను కిడ్నాప్ కి గురవ్వలేదు అని చెప్పినప్పుడు పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారు, ఎందుకు పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ఈ విషయాన్ని శ్రీవర్షిని క్లియర్ గా మీడియా ముందు చెప్పడము, పోలీసులు కూడా రూల్ ప్రకారంగా తన ఇష్ట ప్రకారంగా బయటకు వెళ్ళినటువంటి అమ్మాయి విషయంలో మేమెందుకు చర్యలు తీసుకుంటామంటూ కూడా వారు కూడా చూసి చూడనట్టు పట్టించుకున్నట్టు ఉండడంతో మాత్రం మొత్తానికి కనిపించకుండా పోయినటువంటి శ్రీవర్షిని డైరెక్ట్ గా హైదరాబాద్ లో ప్రత్యక్షం అవడము, మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వేరే ప్రాంతానికి వెళ్లిపోతా ఉన్నాము దర్శనం కోసం అంటే వెళ్లిపోయిన తర్వాత ఇప్పటి వరకు అందుబాటులో రాకపోవడం, నిన్న జరిగినటువంటి శనివారం ఒకేసారి 3 అంశాలు కలిసి రావడంపై మాత్రం తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. శ్రీవర్షిని ఎక్కడుంది, ఎలా ఉంది, ఆరోగ్య పరిస్థితి అంటూ మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రవితేజ.